రేపటి నుంచి ఇంటర్ క్లాసులు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో రేపటి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ తరగతులైతే పునఃప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కూడా బోధన కొనసాగనుంది. విద్యార్థుల చదువుపై దృష్టి పెట్టేలా ఈ షెడ్యూల్ రూపొందించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. తరగతులు ముగిసిన అనంతరం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేసి ఆ తర్వాత వారిని ఇంటికి పంపించే ఏర్పాట్లయితే చేస్తున్నారు. దీంతో విద్యార్థులు అలసటకు గురి కాకుండా చదువు మరియు ఆరోగ్యాన్ని సమతుల్యంగా కొనసాగించేందుకు ఇది సహాయపడనుంది. ఈ తరగతులు ఏప్రిల్ 23 వరకు కొనసాగనున్నాయి. ఇక అనంతరం విద్యార్థులకు వేసవి సెలవులు ఇవ్వబడతాయి. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. సెలవుల అనంతరం జూన్ 1 నుంచి కాలేజీలు తిరిగి ప్రారంభం కానున్నాయి. కొత్త అకాడమిక్ షెడ్యూల్కు అనుగుణంగా విద్యార్థులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ మరియు పరీక్షలు విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్షలు ముగిసిన వెంటనే విద్యార్థులకు తగిన విశ్రాంతి లభించగా ఇప్పుడు మళ్లీ తరగతులు ప్రారంభం కావడంతో వారు తమ తదుపరి విద్యా ప్రణాళికపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైంది. విద్యార్థులు తల్లిదండ్రులు ఈ షెడ్యూల్ను గమనించి తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రేపటి నుంచి ఇంటర్ క్లాసులు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో రేపటి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ తరగతులైతే పునఃప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కూడా బోధన కొనసాగనుంది. విద్యార్థుల చదువుపై దృష్టి పెట్టేలా ఈ షెడ్యూల్ రూపొందించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. తరగతులు ముగిసిన అనంతరం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేసి ఆ తర్వాత వారిని ఇంటికి పంపించే ఏర్పాట్లయితే చేస్తున్నారు. దీంతో విద్యార్థులు అలసటకు గురి కాకుండా చదువు మరియు ఆరోగ్యాన్ని సమతుల్యంగా కొనసాగించేందుకు ఇది సహాయపడనుంది. ఈ తరగతులు ఏప్రిల్ 23 వరకు కొనసాగనున్నాయి. ఇక అనంతరం విద్యార్థులకు వేసవి సెలవులు ఇవ్వబడతాయి. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. సెలవుల అనంతరం జూన్ 1 నుంచి కాలేజీలు తిరిగి ప్రారంభం కానున్నాయి. కొత్త అకాడమిక్ షెడ్యూల్కు అనుగుణంగా విద్యార్థులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ మరియు పరీక్షలు విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్షలు ముగిసిన వెంటనే విద్యార్థులకు తగిన విశ్రాంతి లభించగా ఇప్పుడు మళ్లీ తరగతులు ప్రారంభం కావడంతో వారు తమ తదుపరి విద్యా ప్రణాళికపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైంది. విద్యార్థులు తల్లిదండ్రులు ఈ షెడ్యూల్ను గమనించి తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రేపటి నుంచి ఇంటర్ క్లాసులు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో రేపటి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ తరగతులైతే పునఃప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కూడా బోధన కొనసాగనుంది. విద్యార్థుల చదువుపై దృష్టి పెట్టేలా ఈ షెడ్యూల్ రూపొందించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. తరగతులు ముగిసిన అనంతరం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేసి ఆ తర్వాత వారిని ఇంటికి పంపించే ఏర్పాట్లయితే చేస్తున్నారు. దీంతో విద్యార్థులు అలసటకు గురి కాకుండా చదువు మరియు ఆరోగ్యాన్ని సమతుల్యంగా కొనసాగించేందుకు ఇది సహాయపడనుంది. ఈ తరగతులు ఏప్రిల్ 23 వరకు కొనసాగనున్నాయి. ఇక అనంతరం విద్యార్థులకు వేసవి సెలవులు ఇవ్వబడతాయి. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. సెలవుల అనంతరం జూన్ 1 నుంచి కాలేజీలు తిరిగి ప్రారంభం కానున్నాయి. కొత్త అకాడమిక్ షెడ్యూల్కు అనుగుణంగా విద్యార్థులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ మరియు పరీక్షలు విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్షలు ముగిసిన వెంటనే విద్యార్థులకు తగిన విశ్రాంతి లభించగా ఇప్పుడు మళ్లీ తరగతులు ప్రారంభం కావడంతో వారు తమ తదుపరి విద్యా ప్రణాళికపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైంది. విద్యార్థులు తల్లిదండ్రులు ఈ షెడ్యూల్ను గమనించి తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.